శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానము పిడుగురాళ్ల నూతన పాలక కార్యవర్గ ఎన్నిక జరిగింది. దేవస్థాన అధ్యక్షులుగా ఏలూరి చంద్రశేఖరరావు, దేవస్థాన ప్రధాన కార్యదర్శిగా కొలిశెట్టి సుబ్బారావు, దేవస్థాన కోశాధికారిగా కొత్త లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే జాన్పాడ్ రోడ్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి అధ్యక్షులుగా గుడివాడ కుటుంబరావు, ప్రధాన కార్యదర్శిగా వల్లంబొట్ల నాగేశ్వరరావు, కోశాధికారిగా కొత్త వెంకట కోటేశ్వరరావు, కొత్త కోటి నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. వీరిని పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు. కొనసాగని ఈ 10 కాలంలో సంస్థ ఆశీస్సుల కోసం కృషి చేస్తామని సభ్యులను కలుపుకొని సంస్థ అభివృద్ధిని కొనసాగుతామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాము. వాసవి మాతాకి కూడా ఈ ప్రభుత్వం చూపించింది. అదేవిధంగా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో గత ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్లయితే ఇదే రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మీరందరూ కూడా దెబ్బతిన్నారు, చాలా మంది నష్టపోయి ఉన్నారు. ఈ బాధలని ఈ ప్రభుత్వంలో మీ వ్యాపారాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఆస్తుల్ని రక్షించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదేవిధంగా మీరు ఆరోగ్యం లేకుండా అమ్మవారి వచ్చే విధంగా ఈ నూతన కమిటీ పనిచేయాలని అభివృద్ధి చేసుకొని మనందరం కూడా ఈ దేవాలయాలు అవుతారు. అదేవిధంగా సమాజంలో మనం ఒకసారి చూసినట్లయితే మీరందరూ కూడా ఎక్కడ కూడా అవినీతి తాగలేకుండా అదేవిధంగా కష్టపడిన కూడా సహాయం చేసే గుణమున్న సమాజం ఆదరించే సమాజం చెందాలి, మన కుటుంబాన్ని అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా బాగుండాలి. 7 సంవత్సరాలు సంపాదించిన ఇంకా 50 రోజుల్లో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం చెప్పి లేదా శాసనసభ్యులు జగపతి శ్రీనివాసరావు